महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. సో మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క జనవరి మాసం కొత్త సంవత్సరంలో 3వ వారంలో గ్రహాల యొక్క గోచారం చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్రులు గత వారమే ఒక్కొక్క గ్రహంగా మాస గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి రావడం అనేది మనం గమనించవచ్చు. మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథున రాశిలో గురుడి యొక్క రెట్రగ్రేషన్ జరుగుతూ ఉంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క గ్రహచారం కూడా ఉంది ఇక్కడ. అలాగే ఈ యొక్క మాసంలో ఈ యొక్క వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారానికి మనం చూద్దాం. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశికి చూస్తే కనుక షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, లాభంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానిలో ఏంటంటే ఫైటర్ ప్లానెట్స్ క్షత్రియ గ్రహాలైన రవి, కుజులు లాంటి ఫైరీ ప్లానెట్స్ ముఖ్యంగా షష్టమ స్థానంలో, రుణ, రోగ, శత్రు స్థానంలో గత వారం నుంచి ఒక్కొక్కటిగా మీ 6th హౌస్లోకి రావడం గమనించాం. సో ఇక్కడ ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీకు రావడం, ఆ ప్రాబ్లంని మీరు మళ్ళీ డిఫీట్ చేసి ముందుకెళ్లాల్సి రావటం, ఇలాంటి పరిస్థితులు సింహరాశి వాళ్ళకి ఏర్పడుతున్నాయి. ప్రాబ్లం అనేది ఆరోగ్యపరంగా అయినా మనకు వచ్చే ఆరోగ్య సమస్య కూడా అది శత్రువుతో సమానమే. సో అది ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు, అప్పుల పరంగా కావచ్చు, ఎలా అయినా సరే. సో ఇక్కడ ఏదైనా సరే నెమ్మదిగా సోమ, మంగళవారాల్లో చంద్రుడు కూడా షష్టమ స్థానంలోకి రావడం. చంద్రుడు, రవి, కుజ, బుధ మొత్తంగా ఇన్ని గ్రహాలు షష్టమ స్థానాలని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఎంత లేదన్నా 6th హౌస్ మనకి అది పాపస్థానం, దుస్థానం కూడా ట్రాన్సిట్ అన్ని గ్రహాలు 12th హౌస్ని చూస్తే సో ఈ సమయం కొంచెం నిద్ర తక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి, పని ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి, కొన్ని ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని మీరు డిఫీట్ చేయాల్సి వస్తుంది. బట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ టైం. మీకు వచ్చిన సమస్యలన్నీ ఆవిరైపోతే మీరు వచ్చిన సమస్యలన్నీ చక్కగా మీరు పోరాడగలుగుతారు. మొన్నటిదాకా ఉన్న సమస్యలను ఏదన్నా డీల్ చేసుకోవాల్సిందే దీన్ని అన్నట్టుగా తప్పకుండా దాన్ని ఆ విషయాన్ని మీరు అది మనుషుల రూపంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఆ సమస్యని మీరు అధిగమిస్తారు. బట్ ఏంటంటే పంచగ్రహ కూటమి ఇక్కడ మీకు 6th హౌస్లో జరుగుతుంది. చంద్రుడితో కూడా సోమ, మంగళవారాల్లో చంద్రుడు కూడా ఇన్వాల్వ్ అవటం వల్ల సో 6th హౌస్లో ఇన్ని గ్రహాలు వస్తూ ఉన్నాయి కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మీ యొక్క అప్రోచ్తోనో కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండానో కాన్ఫ్లిక్ట్స్ అయితే, వివాదాలు అయితే మీ నెత్తి మీద వచ్చి పడుతూ ఉంటాయి. సో ఓకే, అది కోర్టు కేసులైనా, కాన్ఫ్లిక్ట్స్, వివాదాలైనా ఏవైనా సరే తప్పకుండా రవి, కుజ, బుధ, చంద్రులు అందరూ కూడా 6th హౌస్లో యోగిస్తారు కాబట్టి డెఫినెట్లీ డిఫీట్ దట్ ప్రాబ్లమ్స్ అనమాట. బుధ, గురువారాలు చూస్తే సప్తమ స్థానంలో రాహు ఉన్నారు. అక్కడ ఆల్రెడీ చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అందరినీ నమ్ముకుని ముందుకెళ్ళటం అంత మంచిది కాదు. బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అయినా, అలాగే మ్యారిడ్ లైఫ్లో భార్యాభర్తల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండే నమ్మకానికి సంబంధించిన విషయాల్లో అయినా, కొంచెం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో వ్యాపార పరంగా వచ్చే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించిన విషయాలను కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే మనకి శుక్ర, శనివారాలు అష్టమ స్థానంలో శని ఉన్నారు. చంద్రుడు కూడా అష్టమ స్థాన సంచారంలోకి వెళ్తున్నారు. చంద్రుడు అష్టమంలోకి ఆల్రెడీ శని కూడా అక్కడ ఉండటం, దిస్ ఈజ్ ద లిటిల్ బిట్ గ్యాస్ట్రిక్ కానీ కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా
ముఖ్యంగా బోన్ మ్యారో, ఎముకల్లో మజ్జకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం ఇబ్బందులు అనేవి ఫేస్ చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం కేర్ తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది ఈ సింహరాశి వాళ్ళకి. సో కాబట్టి దిస్ ఈజ్ ద టైమ్ ట్రబుల్ షూటింగ్ ద ప్రాబ్లమ్స్. కాబట్టి వచ్చే సమస్యల్ని మనం అధిగమించడమే ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్. కాబట్టి మీరు కొత్త వాటి మీద ఫోకస్ చేయలేరు ఈ సమయంలో. మ్యారేజ్ మ్యాచ్ చూద్దామనో, కొత్తగా ఏదైనా నేర్చుకుందామనో, ఇంకో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అంత చేయలేరు. కాబట్టి సో ప్రస్తుతం దేన్ని మీరు అధిగమించి ముందుకెళ్తే జీవితంలో గ్రోత్ సాధించగలరనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది చాలా మంచిది. ఇక్కడ లోన్స్, అప్పులు తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్త ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా షష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అసలు అనుకూలత కాదు ఇది. కాబట్టి స్త్రీలతో వివాదాల విషయంలో దూరంగా ఉండటం, యమకుంద మృణాలాభ శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, నిత్యం అర్థకాయం మహావీరం రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, ఇవి చేయటం వల్ల ఇంకా మంచి ప్రభావం అనేది ఈ యొక్క సింహరాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.